హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. సచివాలయ ఉద్యోగులకు భారీ షాక్. చంద్రబాబు సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలోని ప్రక్షాళనలో భాగంగా రేషనలైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పంచాయతీలలోని తక్కువ మంది, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలందించేలా ఆలోచన చేస్తుంది. మొత్తం 1.61 లక్షల మంది కార్యదర్శుల్ని అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వినియోగించుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి, వార్డు సచివాలయాల్లోని పరిపాలన, శానిటరీ, విద్యా సంక్షేమం, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏఎన్ఎం, విఆర్ఓ ఉండేలా ప్రతిపాదించే అవకాశం ఉంది. వీరిలోని ఒకరిని డిడిఓగా నియమిస్తారు. మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల్లోని పలు పోస్టులను రద్దు చేసి మాతృశాఖలో విలీనం చేసే అవకాశం ఉందంటున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చరల్, హార్టికల్చరల్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్లు, పశు సంవర్ధన సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలోని మాతృశాఖల ఆధీనంలోని పనిచేయించే అవకాశం ఉందంటున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజ్ కింద గ్రామ పంచాయతీలకు పరిమితం చేసే ఆలోచన ఉందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలోని ఏం చేయాలనే అంశంపైన కూటమి ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేస్తుంది. మొత్తం సచివాలయాలకు అవసరమైన 5-6 కార్యదర్శకులను అక్కడే ఉంచి మిగిలిన వారిని ఆయా మాతృ సంస్థలకు పంపించాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే ఆయా శాఖలను బలోపేతం చేస్తున్నట్లవుతుందని చెబుతున్నారు. ఇలా మానవ వనరులు వృధా కాకుండా ప్రజలకు విస్తృత సేవలందించే అవకాశం కలుగుతుందని అంటున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.